నమస్కారం. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ రామ్నాథ్ గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, శ్రీ నారాయణమూర్తి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, నవరత్నాల కమిటీ మాజీ ఉపాధ్యక్షులు. ఇక ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి మీద ఇక అసలు విషయాలు బయటపెట్టేస్తున్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అయితే అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు సంపద సృష్టికి అని చెప్పేశారు. మరో మంత్రి పార్థసారథి గారి సంపద సృష్టిస్తున్నామంటూ దాన్ని ఒక నవ్వుకోలుగా చేశారు, వెటకారంగా మార్చేసుకున్నారు. అదేం పెద్ద ఇష్యూ కాదన్నట్లు చేస్తున్నారు. ఇంకోవైపు సంపద సృష్టి కోసం గతంలో వేల కోట్ల రూపాయలతోటి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని అప్పట్లో చెడగొట్టడానికి ఈనాడు ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ఆంధ్రజ్యోతి వారు తమ వంతు కర్తవ్యంగా ఆ పరిశ్రమని ఎల్లగొట్టే పరిస్థితికి తీసుకొచ్చినట్టున్నారు. ఒక పక్క విధ్వంసం, హత్యలు. ఈరోజు కూడా నిన్న చూసాం కదా, వినుకొండ దగ్గర జరిగిన హత్య. ఈ విధ్వంసకాండ చూసి పారిశ్రామికవేత్తలు భయపడిపోతుంటే, పొంగనూరు వంటి చోట్ల ఎలక్ట్రానిక్ బస్సుల తయారీ కర్మాగారం తీసుకొస్తే అవి ఉండాలా పోవాలా అనే భయంతో వాళ్ళు అల్లాడుతున్నారు. ఇంకోవైపు ఇండోసోల్ ప్రాజెక్ట్, ఇండోసోల్ అనే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇండోసోల్ సోలార్ ప్యానల్స్ తయారు చేసే కర్మాగారాన్ని కావలి దగ్గర రామాయపట్నం సమీపంలో 50,000 కోట్ల ప్రాజెక్టు తీసుకొస్తుంటే ఈనాడు వాళ్ళు చెడరాశారు. ఆ ప్రాజెక్టుని ఏ రకంగా చెడగొట్టాలా అన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో. ఇప్పటికీ కూడా తెలుగుదేశం మీడియా కసి ఇంకా తీరినట్లేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు అమ్మేసుకుపోతున్న పరిస్థితి క్రియేట్ చేశారు. తెలంగాణలో వాళ్ళ టీడీపీ ఎంపీ, మాజీ ఎంపీ ఒక ఆయన తెలంగాణలో పరిశ్రమ పెట్టుకుంటుంటే ఇంకేముంది, ఏపీలో పెట్టకుండా పారిపోయేటట్టు చేశారు, వెళ్ళిపోయేటట్టు చేశారని ప్రచారం చేసిన వీళ్ళు ఇప్పుడు నేరుగా పరిశ్రమలనే బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు పారిపోయేలాగా చేయటమే కాకుండా ఇప్పుడు వాళ్ళు అమ్ముకుని వెళ్ళిపోయే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అనండి, విధ్వంసం అనండి, హత్యకాండ అనండి, తెలుగుదేశం మీడియా వీళ్ళు బ్లాక్మెయిలింగ్ పద్ధతులనండి. సో ఈ పరిణామాలపైన ఈ చర్చ జరుగుతుంది. ముందుగా సత్యకుమార్ యాదవ్ గారు, పార్థసారథి గారు సంపద గురించి ఏమన్నారో వీడియో చూసిన తర్వాత వెళదాం. సంపద సృష్టిస్తాం అని చెప్పండి మాట వాస్తవమే, సృష్టించే పనిలోనే ఉన్నాం. అయితే అల్లావుద్దీన్ దీపం అయితే చేతులు లేదు. ఎందుకంటే ఇమీడియట్గా ఇప్పుడు జీతాలు ఒక రోజులో సంపద సృష్టించబడదు. సంపద సృష్టించాలంటే దానికి దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. సంపద సృష్టి మాత్రం కొంచెం సమయం పడుతుంది. అయితే ఇమీడియట్గా ఇప్పుడు జీతాలు ఇవ్వాలా, దానికోసం తప్పని పరిస్థితుల్లోనే అప్పు చేయాల్సి వస్తుంది. సంపద సృష్టి మీద తప్పకుండా జరుగుతుంది. సంపద సృష్టిస్తానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది కూడా. రైట్. సంపద సృష్టించి మేము ఆ స్కీములు అమలు చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రివర్గం ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నారు. దీన్ని బట్టే ప్రజలు అర్థం చేసుకోవచ్చు, సంపద సృష్టిస్తున్నారా, లేక ఉన్న పరిశ్రమలు తరిమేస్తున్నారా, లేక విధ్వంసం, హత్యాకాండలతో రాష్ట్రాన్ని అట్టుడికేలాగా చేస్తున్నారా. ముందుగా రామ్నాథ్ గారు చెప్పండి, ఈ పరిణామాలు మీకు ఏమనిపిస్తున్నాయి? వాళ్ళ జ్యోతిపత్రిక రాసిన తీరు పరిశ్రమని పారిపోయేలా చేయటమా, బ్లాక్మెయిలింగ్ పద్ధతిలాగా ఉందా? మీకేమనిపిస్తోంది? గతంలో ఇదే ఇండోసోల్ మీద ఆ భూమి ఇచ్చారని, అది ఇచ్చారని ఈనాడు వాళ్ళు చెడరాశారు. ఎట్టగొట్ట ఆ పరిశ్రమలు చెడగొట్టాలని, జగన్ ప్రభుత్వానికి ఇది రాకూడదని, పేరు రాకూడదనే ఉద్దేశంతో అనేక పరిశ్రమలకు వ్యతిరేకంగా రాశారు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నట్టున్నారు. ఇప్పటికి ప్రభుత్వం మారిన తర్వాత కూడా పరిశ్రమలని ఉండనిచ్చేదట్లేరు. ఒక పక్క విధ్వంసం, ఇవాళ చూశారు మీరు హత్యాకాండ వినుకొండ దగ్గర. ఈ పరిణామాల మీద మీ విశ్లేషణ ఏమిటి? గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. తొలుత ఈ సంపద సృష్టి గురించి మాట్లాడితే పార్థసారథి గారు నవ్వులో ఒక అర్థం కనిపించింది. ఒక రాయి వేసాము, పడిపోయారు మీరు పిట్టల్లా ప్రజలంతా, ఇంకా ఇప్పుడు మీరేంది మళ్ళీ మా సంపద గురించి మాట్లాడేది అన్నట్టుగా ఆయన ఆహోభావాలు కనిపించాయి. దానికి తోడు సంపద సృష్టి అనేది జరుగుతుంది. కావాలంటే చూడండి, అప్పుడే విమానాల్లో, రైల్వేలో రైలు ప్రయాణాలు 35% ఏపీకి పెరిగాయని చెప్తున్నారు. పారిశ్రామికవేత్తలంతా వస్తున్నారని చెప్తున్నారు. అంటే రైళ్లలో వచ్చి పరిశ్రమలు పెట్టే వ్యక్తులు ఎవరు? ఈ సంపద సృష్టి అన్నది అసలు ఎక్కడ జరుగుతోంది? 2014, 2019 మధ్య తెలుగుదేశం పార్టీ మీద ఏ ఆరోపణలు, విమర్శలు వచ్చాయో మళ్ళీ అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇస్కాన్ కు సంబంధించి ఒక కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ ఒక ఆయన మాట్లాడుతూ ₹1 అన్నా క్యాంటీన్లకు విరాళం ఇస్తూ కారణం కూడా చెప్పారు. బాబు గారు సీఎం అయిన తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాలో ఆస్తుల విలువ పెరిగింది, నా వంతుగా ₹100 కోట్ల మేర పెరిగింది, కాబట్టి నేను ₹1 విరాళంగా ఇస్తున్నానని చెప్పారు. అంటే కేవలం భూముల రేట్లు పెంచడం, అది కూడా ఒక ప్రాంతంలో భూముల రేట్లు పెంచడమే సంపద సృష్టి అనుకుంటున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది.
అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా మా చేతిలో అని సత్యకుమార్ గారు మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు తెలియదా? అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు, మా దగ్గర చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన అనుభవాన్ని అంతా రంగరించి మంచి సంపద పాయింట్ గుర్తు సృష్టి చేశారు. అనేది మంచి పాయింట్ గుర్తు చేశారు రామ్నాథ్ గారు. థ్యాంక్ యూ. సంపద సృష్టి అన్నది మాకు చిటికలో పని అనేసారు. ప్రజలంతా నమ్మారు. ట్రాక్ రికార్డు చూసి కూడా నమ్మారు. గతంలో కూడా 95 నుంచి ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంపద సృష్టిస్తా అంటారు, కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు రెవెన్యూ లోట్లోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నడుస్తుందని తెలిసినా కూడా ఏమో అనుభవం మరింత పెరిగిందేమో, ఈసారి ఏమన్నా సంపద సృష్టిస్తారేమో అని ప్రజలు నమ్మి కూడా ఓట్లేశారు. ఇప్పుడు సంపద సృష్టి అంటే ఒకరికి నవ్వులాట అయిపోతే ఒకరికి అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా అంటున్నారు. ఇంకా దిగ్భ్రాంతికరమైన అంశం ఏంటంటే, కొమ్మినేని గారు ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి వెళ్తే రకరకాలుగా లైవ్ కామెంటరీ ఇచ్చేవాళ్ళు. లోపల నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి మధ్య ఏం సంభాషణ జరుగుతోంది, నరేంద్ర మోడీ హౌ డేర్ యూ అన్నారు జగన్ ని, తూ కోన్ హై అన్నారు అని ఇలా రకరకాలుగా నమ్మించడానికి రకరకాల పదప్రయోగాలతో ఇచ్చేవాళ్ళు. నిన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎంపీలతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సార్, మన కష్టం ప్రజలకు తెలియాలి, కొత్త ప్రభుత్వంపై ఆశలు ఉంటాయి, కానీ రాష్ట్రంలో ఏ శాఖలోనూ పైసా లేదు, కొత్త అప్పులకు కూడా దారి లేదు అని అంటూనే కేంద్ర బడ్జెట్ లో మన రాష్ట్రానికి భారీగా నిధులు వస్తాయన్న ఆశ పెట్టుకోవద్దు, అది సాధ్యం కాదు, మనకు ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మీద పడతాయి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రతినిధిగా కాకుండా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మనం ఏది అడగకూడదు, ఆశలు పెట్టుకోవద్దు అని మొత్తం అంచనాలన్నీ తగ్గించే పనిలో ఉన్నారు సార్. ఈ రోజు మొత్తం ప్రజలంతా ఆశలు అంటే మరి పెట్టుకోవద్దండి మా దగ్గర నిన్న ఆంగ్ల పత్రికలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మన జార్ఖండ్, బీహార్ ఇట్లా 6 రాష్ట్రాలకి ఏదో స్పెషల్ సాయం ఇచ్చే అవకాశం ఉందని కథనాలు వచ్చాయి ఢిల్లీ నుంచి. అంటే ఆ పోటీలో మనం కూడా అడుగుదామన్న దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా లేరన్నది ఈ రోజు ఆంధ్రజ్యోతిలోనే రాశారండి. ఎంపీలో బీహార్ కి ప్రత్యేక ప్యాకేజ్ హోదా అంటున్నారు అన్నప్పుడు అలాంటివి ఏమి పెట్టుకోవద్దండి, అలాంటి ఆశలు ఎక్కడా ఉండవు, ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వరు అంటూ చెప్పారు. మనం కూడా ప్రయత్నం చేద్దామన్న మాట ఎక్కడా చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి రావడం లేదు. ఇది చాలా దారుణమైన అంశం. ఇంకో అంశము ఇంకో అంశం పరిశ్రమలకు సంబంధించి తరిమేశారని చెప్తున్నారండి. పరిశ్రమలు తరిమేసింది ఒకే ఒక్కటి చూపిస్తూ ఉంటారు. విపరీతమైన కాలుష్యం కారణంగా తరిమేయలేదు, సరి చేసుకోండి అని చెప్పారు అమర్ రాజా వాళ్ళకు. వాళ్ళు హర్ట్ అయిపోయి ఇదే రాజకీయ ఎజెండా అన్నట్టుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు పర్యావరణ శాఖ మంత్రిగా కూడా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, మేము కేవలం పర్యావరణకి అనుకూలంగా ఉన్న పరిశ్రమలు మాత్రమే ఆహ్వానిస్తామని చెప్పారు. పరిశ్రమలు తరిమేయడం అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఇండియాలో చాలా రాష్ట్రాలు అంటే అమర్ రాజా వాళ్ళు కూడా వెళ్ళలేదండి. అమర్ రాజా వాళ్ళు వెళ్ళలా, వాళ్ళు వేరే ప్లాంట్ వేరే ఉద్దేశంతో తెలంగాణలో పెట్టుకున్నారు, పెట్టుదామని ప్రపోజ్ చేశారు. మరి ఎంతవరకు వస్తుందో ఏం పోవడం అది వేరే విషయం. దాన్ని తరిమేశారు అన్నట్టుగా మిస్లీడ్ చేస్తూ వచ్చారు. దాంతో పాటు పరిశ్రమల్ని తరిమేయడం అంటే ఎలా ఉంటుందంటే అండి, అనేక రాష్ట్రాలు పోటీ పడితే కేంద్ర ప్రభుత్వం ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏపీకి బల్క్ డ్రగ్ పార్కుని కేటాయించింది. అలా కేటాయించగానే తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు కూడా మాకు ఇవ్వలేదు, మాకు ఎందుకు ఇవ్వరు అంటూ ప్రశ్నించారు. అలాంటి పార్క్ వస్తే యనమల రామకృష్ణుడు గారు నేరుగా కేంద్ర మంత్రికి లేఖ రాసి మా ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ పెట్టడానికి వీల్లేదు, దాన్ని రద్దు చేయండి అంటూ అధికారికంగా లేఖ రాశారండి యనమల రామకృష్ణుడు గారు. దాంతో పాటు దివీస్ పైన కూడా ఇదే విధంగా అభ్యంతరాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన ఉదంతాలు ఉన్నాయి. పరిశ్రమలు చేతులు మారుతున్నాయి, అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారు అంటూ కూడా ఈ రోజు రాశారు. అంటే హెరిటేజ్ సంస్థనైతే పెద్ద నోట్ల రద్దుకు కొద్ది రోజుల ముందు మార్చేసుకొని ఏమైనా చేసుకోవచ్చు, అది బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడం అని ఎవరు ప్రశ్నించకూడదు. మిగిలిన పారిశ్రామికవేత్తలు కానీ ఎవరైనా కానీ వాళ్ళ లావాదేవీలు నడుపుకుంటే మాత్రం ఇదంతా ఒక కుట్ర అని ప్రచారం చేయడం మాత్రం సరైనది కాదు. ఇక శాంతి భద్రతల విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అసలు ఈ ధీమా ఎలా వస్తుంది, కార్యకర్తలకు నాయకులకి నడి రోడ్డు మీద పోలీసుల్ని తిట్టినా, హత్యలు చేసినా, దాడులు చేసినా, ఆన్ రికార్డ్ వీడియో రికార్డులు ఉన్నా సరే మాకేం కాదన్న ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా టీడీపీ నాయకత్వం నుంచే వచ్చిందండి. 2 ఉదాహరణలు కొమ్మినేని గారు తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కర్నూలు జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న నారాయణ రెడ్డిని అతి దారుణంగా ట్రాక్టర్లతో ఢీకొట్టి ఒక 25 మంది చుట్టుముట్టి పొలాల్లో పరిగెత్తుతుంటే మరి దారుణంగా నరికేస్తే ఆ కేసులో నిందితుడుగా కేఈ శ్యామును పెడితే ఆయన అరెస్టు చేయలేదు. నారాయణ రెడ్డి గారి సతీమణి శ్రీదేవి గారు హైకోర్టు వరకు వెళ్తే మరి ఎందుకు మీరు అరెస్టు చేయలేదని చెప్తే ఆయన పరారీలో ఉన్నారు, అజ్ఞాతంలో ఉన్నారు, మాకు దొరకడం లేదని పోలీసులు చెప్పారు. కానీ ఆయన అప్పుడు స్వేచ్ఛగా అన్ని ఫంక్షన్లకు అన్ని కార్యాలయాలకు వెళ్తూ ఉండేవారు, తిరుగుతూ ఉండేవారు. దాంతో పాటు అనంతపురం జిల్లాలో గతంలో ప్రసాద్ రెడ్డి తర్వాత ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా అయ్యాడండి.
తర్వాత ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా అయ్యాడు. ఎమ్మెల్యే కూడా అయిపోయారు. గతంలో అనంతపురంలో ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిని తహసీల్దార్ కార్యాలయానికి పిలిచి మరి తలుపులు వేసి దారుణంగా నరికేస్తే పోలీసు ఉన్నతాధికారులు అక్కడున్న స్థానిక 2 పోలీసుల పైన చర్యలు తీసుకుంటే అప్పుడున్న మంత్రి గారు ఏకంగా గన్మ్యాన్లను వెనక్కి పంపిస్తా, నేను వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకుంటే అని బెదిరిస్తే మళ్ళీ అదే పోస్టింగ్ అక్కడే ఇచ్చేశారు, బదిలీలు కూడా చేయకుండా. అంటే దీనివల్ల ఏమైపోయింది, చివరకు పోలీస్ వ్యవస్థలో కూడా మనం తెలుగుదేశం పార్టీ నాయకులు ఏది చెప్తే అది పాటిస్తే మనకి ఏమీ ఇబ్బంది ఉండదు అన్న ఒక అభిప్రాయానికి వచ్చేసినట్టుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ శాంతి భద్రతల విషయంలో ఇప్పుడే కాదండి, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడు రాయలసీమలో 100 హత్యలు జరిగాయి, కొన్ని చోట్ల ఎఫ్ఐఆర్లు లేవు, ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలను కూడా చంపేశారు, చివరకు ఆర్ఓసీ చంపేశారు, నక్సలైట్లు చంపేశారు అంటూ వాళ్ళ ఖాతాలో వేశారే గానీ ఏ రోజు కూడా శాంతి భద్రతలు ఇలా ఎందుకు అయ్యాయి అన్న కోణంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించింది లేనే సార్. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారి స్పందన ఏంటి అన్నది కూడా చూడాలి. దాడులు మొదలవగానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దాడులు ఆపండి, ఇది తప్పు అని ఎక్కడా కూడా నేరుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పకపోగా వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండండి అంటూ పరోక్షంగా ఒక ట్వీట్ చేశారు. దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా తీసుకున్నారు, మనం దాడులు చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా పెద్ద మనిషిగా ఉన్నారు కాబట్టి, ఒక హోదాలో ఉన్నారు కాబట్టి ఏదో మాట వరుసకు హుందాగా పద్ధతిగా ఉండండి అని చెప్తున్నారు కానీ పరోక్షంగా మనకి పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు. మనం ఏం చేసినా ఈ రాష్ట్రంలో చెల్లుబాటు అవుతుంది అన్న ధోరణితో వెళ్ళిపోతున్నారు. ఇప్పటికైనా కూడా వెంటనే తన పార్టీ కార్యకర్తలకు ఇది పద్ధతి కాదు అని, చివరకు సాధారణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఎస్ఐలు సిఐలు భయపడే పరిస్థితులు వస్తే ఇక లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుంది సార్? మీరు వాళ్ళు గమనించారో లేదో జ్యోతిలోనే అనుకుంటా, క్షేత్రస్థాయిలో ఇంకా అసలు వైసీపీ వాళ్ళు అధికారులుగా ఉన్నారు, పోలీసులుగా ఉన్నారు, వాళ్ళని మొత్తం తెలుగుదేశం వాళ్ళందరితో నింపేయాలని ప్రయత్నం జరుగుతున్నట్టు మీకు అనిపించట్లా? చాలా విపరీతంగా సార్. ఇప్పుడే కదా ఫస్ట్ డే 1 నుంచి వీళ్ళ అభిప్రాయాలన్నిటినీ ప్రజల అభిప్రాయాలుగా కార్యకర్తలు కోరుకుంటారు సార్. ఏ పార్టీ కార్యకర్త అయినా మా బంధువో మేము చెప్పినట్లు వినేవాడో మా ముందర చేతులు కట్టుకునే వ్యక్తో ఎస్ఐ గానో సిఐగా ఉండాలని ప్రతి పార్టీ నాయకులు అనుకుంటారు. ఇక దాన్ని పైనుంచి అప్లై చేస్తే దానికి ఫ్రీ హ్యాండ్ ఇస్తూ వెళ్తే ఇక లా అండ్ ఆర్డర్ కి పరిస్థితి ఏముంటుంది? ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి అనుకూలమైన సిఐఓ ఎస్ఐఓ వచ్చారంటే ఇక వాళ్ళకు అనుకూలంగానే పనిచేస్తారు కదా. లా అండ్ ఆర్డర్ ను నిష్పక్షపాతంగా ఎలా పాటిస్తారు? ఒక మీడియా సంస్థలు మొత్తం పోలీసులందరినీ పక్కన పడేసి గతంలో ఉన్న వాళ్ళందరినీ మన వాళ్ళని దింపాలి, ఇదే ఒక పార్టీ ఆశయం అని ప్రచారం చేస్తూ ఉంటే ఇక దీన్ని ఏమనాలి సార్? ఇక అడిగే వాళ్ళు కూడా గతంలో ఎప్పుడు ఇంత అధ్వానంగా మీడియా రాయలేదండి. వాడిని వైసీపీ వాడిని పెట్టారు, వీడిని తెలుగుదేశం వాళ్ళని పెట్టారు, ఇట్లా ఎప్పుడు రాయలేదు. ఇప్పుడే ఈ 5 ఏళ్లలోనే జరిగినటువంటి వికృతమైనటువంటి జర్నలిజం ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను రామోజీరావు విషయంలో నాకు అదే బాధ అనిపిస్తుంది. ఆయన చివరి దశలో ఇంత అప్రతిష్ట పాలయ్యి గెలవచ్చు ఓడొచ్చు అది వేరే విషయం, కానీ ఇంత అప్రతిష్ట పాలవ్వాల్సిన అవసరం లేదు కదా అనిపిస్తుంది, అంత దారుణంగా రాయాల్సిన అవసరం లేదు కదా అనిపిస్తుంది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో వైసీపీ వాళ్ళే ఉన్నారని చెప్పి రాసే దౌర్భాగ్య పరిస్థితికి వెళ్తాం, పరిశ్రమల్ని బ్లాక్మెయిల్ చేయటం, ఏమిటి దారుణం? ఇదంతా ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టికి దారితీస్తుంది అంటున్నారు. ఈ పోలీస్ అధికారులు కూడా ఆలోచించుకోవాలి సార్. ఈ రోజు కొందరు ఐఏఎస్ని ఐపీఎస్ని ఎస్ఐని సిఐని వీళ్ళందరినీ ఒక పార్టీ ముద్ర వేసి పక్కన తోసేస్తే రేపు పొద్దున ఇప్పుడు వచ్చిన వాళ్ళని వచ్చే ప్రభుత్వాలు కూడా అదే పని చేస్తాయి. అంటే ఇది గతంలో తమిళనాడులో ఈ బ్యాడ్ ప్రాక్టీస్ ఉండేది. గవర్నమెంట్ మారంగానే రిజల్ట్ రాగానే ఆ రోజు నుండి మరుసటి రోజు నుండి ఆయా పోస్టులకి ఎవరు కూడా వెళ్లేవాళ్ళు కాదు, పాత వాళ్ళు. కొత్త వాళ్ళు వచ్చి దానిలో టేక్ ఓవర్ చేసుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడుతోంది ఇప్పుడు అన్నదైతే స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చాలా దురదృష్టకరం. అంత సీనియర్ నాయకులైన చంద్రబాబు నాయుడు గారు కొద్దిగైనా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. మీడియా చెప్తున్నారనో టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారనో వాళ్ళ మనోభావాలు అంటూ ఇలాగ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే ఇది ఒక బ్యాడ్ ప్రాక్టీస్ అవుతుంది. సైకిల్ మళ్ళీ ఇంకొకరు వచ్చినప్పుడు వీళ్ళందరినీ పక్కన పడేస్తారు. ఒకసారి అసలు ఒక ఐఏఎస్లు ఐపీఎస్ల మీద ఇంత దారుణంగా గతంలో వీళ్ళే రాశారండి. ఐఏఎస్లకు కులాన్ని అంటగడతారా, పార్టీలను అంటగడతారా, ఇంత నీచమా అని గతంలో రాశారు మీడియా. వైసీపీ ప్రభుత్వాన్ని 1-2 చోట్ల విమర్శిస్తూ ఇప్పుడు మాత్రం మొత్తం ఫత్వా జారీ చేస్తున్నారు, వీళ్ళందరినీ ఎత్తేస్తారా లేదా మీరు అని. ఎత్తేయడమే కాదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని టీటీడీలో ఇతరత్ర ఇది తెలంగాణ నుంచి ఏపీకి ఇంత తమాషాగా ఉంది. అంటే నెక్సెస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీడీపీ బీజేపీ కాంబినేషన్ మధ్య కనపడతా ఉంది కొంతమంది విషయంలో చూస్తూ ఉంటే. గతంలో సూర్యదేవర ప్రసన్న కుమార్ గారు ఇప్పుడు ఏపీ అసెంబ్లీకి సెక్రటరీ జనరల్ గా వచ్చారు సార్. గతంలో ఆయన నాకు తెలిసిన వ్యక్తే, మిత్రుడే, అది వేరే విషయం కానీ, బట్ ఈ సోషల్ మీడియాలో వస్తున్న విషయాలు అయితే ఆసక్తికరంగా ఉన్నాయి. అంటే ఏపీకి రావడానికి ముందు తెలంగాణ అసెంబ్లీలో సలహాదారుగా నియమించారు. అవును, మరి ఎవరు నియమించారు, ఎవరి ప్రభావంతో ఆయన హఠాత్తుగా ఇప్పుడు మన ఏపీకి వచ్చేస్తున్నారు అంటే మొత్తం కాంగ్రెస్ బీజేపీ టీడీపీ అని సంబంధం లేకుండా
ఈ పార్టీల సిద్ధాంతాల మీద కాకుండా వ్యక్తిగత పరిచయాలతో ప్రభుత్వాలు రాజ్యాలు వెళ్తున్నాయా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది కొమ్మినేని గారు. అది కరెక్టే కదా. ఇతర రోజుల్లో ఉప్పు నిప్పుగా ఉండేవాళ్ళు కదా. తెలుగుదేశం కాంగ్రెస్ అంటేనే ఉప్పు నిప్పు. ఇప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ బీజేపీ బహుశా ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పరిణామాలు జరుగుతాయో చూడాలి. ఆసక్తికరంగా ఉన్నాయి అవన్నీ. రైట్. శేష్ కుమార్ గారు ఈస్ట్ గోదావరి నుంచి. శేష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. సంపద సృష్టి కనపడుతోందా మీకు? జరిగిపోతుందని అంటున్నారు, అక్కడ అప్పుడే అవ్వదని అంటున్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. రాష్ట్రంలో సంపద అయితే 5 సంవత్సరాల తర్వాత ఉంటుందండి. ఈ 5 సంవత్సరాలు మాత్రం అప్పుల సంపద అంతేనా? తర్వాత ఇంకో విషయం అండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హత్యలు చూస్తుంటే అవును, లోకేష్ గారు ఏదైతే పిలిపించారో ఎవరు ఎక్కువ నేరాలు చేస్తే వాళ్ళకి మంచి పదాలు ఇస్తాను అని ఎప్పుడైతే చెప్పారో దాన్ని అనుసరించి జరుగుతున్నాయని మనం భావించాలండి. తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితులు చూస్తే రాష్ట్రంలో ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన పెట్టి తీరాలండి. అట్లా కాదులే, తొందరపడి అట్లా మాట్లాడకూడదు, అది పద్ధతి కూడా కాదు. అయితే విషయం ఏంటంటే విధ్వంసం, హత్యాకాండ ఇవన్నీ రాష్ట్రం పరువు తీస్తున్నాయి. ఇంత ఘోరంగా జరుగుతున్నా కూడా చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇట్లాంటి తెలుగుదేశం పత్రికలన్నీ సపోర్ట్ చేయటం, హత్యల్ని సపోర్ట్ చేయటమా, రౌడీజాన్ని సపోర్ట్. ఏ ప్రభుత్వం ఉన్నా సరే వ్యతిరేకించండి, నాకేం అభ్యంతరం లేదు. వైసీపీ హయాంలో జరిగినా తప్పే, ఈ ప్రభుత్వంలో జరిగిన తప్పే. అప్పుడు జరిగినా జరగకపోయినా వ్యక్తిగత ఘర్షణలు జరిగినా ఇంకేముందని పార్టీ రంగు పులిమి నానా అరాచకం చేసినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవాళ హత్యలు జరుగుతుంటే వార్త కూడా ఇవ్వట్లేదు, కనీసం ఖండించట్లేదు. ఇంత అమానవీయంగా, దారుణంగా, రాక్షసత్వంగా రాజకీయ పార్టీలు, తెలుగుదేశం వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏదో చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ దుర్మార్గంగా మీడియా కూడా ఇలా మారితే సమాజం ఏమవ్వాలి? సమాజానికి ఏం సందేశం ఇచ్చినట్లు? దురదృష్టకరం. సుధాకర్ గారు చిత్తూరు నుంచి. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. కొమ్మినేని గారు నమస్కారం. మీకు తెలంగాణ సుబ్బరికి, సాక్షి ప్రచురణకు శుభోదయం. సంపద ఎలా సృష్టిస్తారో మాకు తెలియదు, కానీ ఆగస్టు 1వ తారీఖు వస్తే ఆ సంపద ఎలా సృష్టిస్తారనేది తెలుస్తుంది కొమ్మినేని గారు అందరికీ. ఎందుకంటే రబీ అయిపోయింది, ఖరీఫ్ అయిపోయింది, ఇంతవరకు రైతు భరోసా అనేది పోయింది, ఇప్పుడు అన్నదాత సుఖీగా ఉన్నారు. ఆ ప్రశ్న ఇంతవరకు ఎక్కడ ఊసేలేదు. మీ డబ్బులు మీకు ఇస్తే సరిపోయింది. అదిగా కొమ్మినేని గారు, అలా ఉంది పరిస్థితులంతా. ఇప్పుడు సంపదను సృష్టించి 1500 మహిళలకు ఇస్తారా? ఇప్పుడు ఈ ఆడపిల్లల కంటే చెప్పారు, చదువుకునే పిల్లలకు చెప్పారు 15 ఇంట్లో ఎంతమందికి అంతమందికి అన్నారు. తిరిగి తర్జన పడి ఓకే, అది సరే. మీ చిత్తూరు కదా, పొంగనూరు దగ్గర బస్సు పరిశ్రమని ఎలగొడుతున్నారా, ఉంచుతున్నారా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు? దాన్ని ఇప్పుడు పొంగనూరులో క్రెడిట్ అంతా వైసీపీకి వస్తున్న ఉద్దేశంతో దాన్ని పెట్టకూడదని మంచి దురుద్దేశంతోనే వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని బయటకు పంపించేదానికి మటుకు అంతా రెడీ చేసేసారు, రంగం అంతా సిద్ధం. అదే కాకుండా అది ఒక 10,000 కోట్ల, ఎంత అది 10,000 కోట్ల పరిశ్రమ, అది ఎంత పరిశ్రమ? 8,000 నుంచి 10,000 కోట్లు ఉంటుంది. ఇక్కడ ఇండోసోల్ ప్రాజెక్టు 50,000 కోట్ల పరిశ్రమని కూడా ఈ రకంగా ఆంధ్రజ్యోతి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి, తరిమేసే పరిస్థితి, ఇవన్నీ చేయటం చాలా అత్యంత బాధాకరం. చివరికి పరిశ్రమని కంటిన్యూ చేయలేక అప్పుడేమో ఈనాడు వాళ్ళు వెంటపడ్డారు నానా అరాచకంగా, ఇప్పుడేమో ఆంధ్రజ్యోతి వాళ్ళు వెంటబడి ఆ పరిశ్రమని చెడగొట్టే కార్యక్రమంలో వాళ్ళు ఈ గోలంతా మాకెందుకని ఈ విధ్వంసాలు ఇవన్నీ పారిపోయే పరిస్థితి తెచ్చారు. రైట్. ఇక నారాయణమూర్తి గారు మీరు మాట్లాడండి. నమస్కారం. నమస్కారం. ఇవాళ అత్యంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో కనబడతా ఉన్నాయి. నిజానికి ప్రతి మంగళవారం కూడా మరి వేలాది కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తూ ఇంతకు ముందు ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మీద ఆడిపోసుకుంటూ, నిందలు వేస్తూ, ఆరోపణలు చేస్తూ, లేని ఉన్నట్లుగా సృష్టించి ఆ పేపర్లో కానివ్వండి, టీవీల్లో కానివ్వండి ప్రచారం చేస్తూ పబ్బం గడిపిన ఇదే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇవాళ ప్రతి మంగళవారం వచ్చిందంటే రాష్ట్రంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ ప్రతిరోజు భయపడుతూ ఇవాళ జనాలు బతికే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే విధంగా మరి అసలు అప్పులకి ఏ విధంగా తెస్తున్నారు అనేది కూడా అర్థం కాకుండా ఇవాళ మనం డిమాండ్ చేసే పరిస్థితిలో ఉండి కూడా మన యొక్క ఎంపీల యొక్క సపోర్ట్ లేకుండా కేంద్ర ప్రభుత్వం లేని ఇవాళ పరిస్థితులు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు ఇలాంటి పరిస్థితులు ఉంటే బ్రహ్మాండంగా మనకు ప్రత్యేక హోదా కానివ్వండి, లేదంటే మనకు కావాల్సిన సంస్థలు కానివ్వండి, అన్ని రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మనం చేసుకోవచ్చు అనేటటువంటి కళ్ళ కంటే ఆ రోజు మరి దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం ఇవాళ ఆ పరిస్థితిలో ఉండి కూడా ఏమీ అడగకుండా వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళకి
వాళ్ళకి కావాల్సినవి అడిగే కార్యక్రమం జరుగుతుందే తప్ప రాష్ట్ర ప్రజల కోసం కానివ్వండి, రాష్ట్రం గురించి కానివ్వండి, ఏమీ కూడా అడిగే కార్యక్రమం జరగట్లేదు, డిమాండ్ చేయట్లేదు. పైపెచ్చు మరి రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితిని చూడండి. టీటీడీకి కానివ్వండి, లేదంటే అసెంబ్లీ సెక్రటరీకి కానివ్వండి, అసలు అటు బీజేపీ ప్రభుత్వం నుంచి, కేంద్రం నుంచి కానివ్వండి, ఇటు పక్క రాష్ట్రం నుంచి కూడా మనం తీసుకొచ్చి మరి ఇక్కడ పెట్టే పరిస్థితులు చూస్తూ ఉంటే అసలు వీళ్ళు తెలుగుదేశం బీజేపీతో పొత్తు ఉందా, కాంగ్రెస్ తో పొత్తు ఉందా, ఎవరితో పొత్తు ఉందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ వాడు వ్యవహరిస్తున్న తీరైతే ప్రజలంతా కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వీళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తా ఉన్నారు, ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి మాట్లాడితే ఢిల్లీ వెళ్ళి అవినీతి జరిగింది గత ప్రభుత్వం మీద నిందలు వేసే కార్యక్రమమే చేస్తున్నారు తప్ప ఈ రోజు అసలు రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి, ఈ రోజు మారణకాండ జరుగుతూ ఉంది, దహనకాండ జరుగుతూ ఉంది, కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి, విధ్వంసం జరుగుతూ ఉంది, కాల్పులు జరుగుతూ ఉన్నాయి, చంపేస్తా ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ పట్టుతూ ఉన్నారు, పగలగొడతా ఉన్నారు, తగలబెడతా ఉన్నారు. ఇవన్నీ చూస్తా ఉంటే రాష్ట్రంలోకి ఏ ఒక్క పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితులు కనపడటం లేదు. ఎందుకంటే నిన్న చూడండి, గుంటూరు జిల్లాలో అతి దారుణంగా నరికి చంపేసిన పరిస్థితి. అసలు పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందా, వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు, ఎక్కడ కూడా ఏం జరిగినా కూడా పట్టించుకోవద్దు అనే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే వీళ్ళే వాళ్ళ డైరెక్షన్ ఇచ్చి మేము ఏం చేసినా కూడా మీరు పట్టించుకోవద్దు అనేటటువంటి పద్ధతిలో కనపడతా ఉంది. నేను చూడండి, అసలు జూన్ 10 నుంచి కూడా చూస్తూ ఉంటే పాడేరులో మోదుకొండమ్మ టెంపుల్ ఉంది, అక్కడ చిన్నారిని మరి అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన కార్యక్రమం కానివ్వండి, చీరాల్లో ఇబ్రుపాలెంలో 21 ఏళ్ల యువత మీద అత్యాచారం చేసి మళ్ళీ చంపేసిన కార్యక్రమం కానివ్వండి, జూన్ 27న విజయవాడ నగరంలో అత్యంత దారుణంగా మరి యువతని నడి రోడ్డు మీద దారుణంగా నరికేసిన కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా జూన్ 27వ తారీఖున అన్నమయ్య నిమ్మనపల్లి మండలం దివిటిపాలెంలో మహిళను దారుణంగా హత్య చేసిన కార్యక్రమం కానివ్వండి, ఇంట్లో ఉండగానే జూన్ 27న విజయవాడలో మొదటిసారి 15 ఏళ్ల కరిష్మా అనే విద్యార్థిని మరి అత్యంత దారుణంగా మరి చచ్చిపోయిన ఘటన కానివ్వండి, జూన్ 30వ తారీఖున ఏదైతే హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఉన్నారో ఓకే అవన్నీ నిన్న మొన్న కూడా చెప్పారు కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం దాని మీదుగా నిజంగా పరిస్థితి ఎట్లాగే ఉంది, అవి వ్యక్తిగత విషయాలను కూడా చివరికి ఆ రోజుల్లో విపరీతమైనటువంటి వ్యతిరేక ప్రచారం చేసేది, అదేదో వైసీపీ వల్లే అట్లాంటి జరుగుతున్నాయని ఇద్దరిద్దరు ఘర్షణ పడిన జరిగి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే రామాయంపట్నం వద్ద అంత పెద్ద భారీ పరిశ్రమ 50,000 కోట్ల పరిశ్రమ వస్తూ ఉంటే ఆ రోజుల్లో ఈనాడు అడ్డం తగిలింది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళని ఎట్లాగొట్లా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారా అనే డౌట్ వస్తూ ఉంది. మరి ఇది కరెక్టా కాదా, వాళ్ళు అమ్ముకుపోయే పరిస్థితి ఎందుకు క్రియేట్ అయింది అనేది దాని మీద మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే చెప్పండి. తప్పనిసరిగా, ఎందుకంటే వీళ్ళు వచ్చే పరిశ్రమలు కూడా వీళ్ళే ఫోన్ చేసి డైరెక్ట్ గా వీళ్ళే మాట్లాడి, లేదంటే వీళ్ళే వాళ్ళ పత్రికల్లో ఇష్టం వచ్చినట్టుగా రాసి బయటికి పోయే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నిజానికి విశాఖపట్నం సమ్మిట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సమ్మిట్ కండక్ట్ చేసిన తర్వాత 3.5 లక్షల సుమారుగా ఇవాళ గ్రౌండ్ అయ్యి పరిశ్రమలు ముందుకెళ్తా ఉన్నాయి. అది ఫార్మా కానివ్వండి, ఐటీ కానివ్వండి, లేదా ఆయిల్ పరిశ్రమలు కానివ్వండి, సిమెంట్ పరిశ్రమలు కానివ్వండి, ఈ విధంగా అన్ని రంగాల్లోనూ కూడా రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వస్తే ఒక్క వార్త కూడా రాయని ఈ ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఈనాడు కానివ్వండి, ఇతర మీడియా ఛానల్స్ కానివ్వండి, ఈ రోజు పరిశ్రమలు పోయే విధంగా వాళ్లే బెదిరిస్తూ వాళ్లే రాష్ట్రాన్ని నష్టం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ పార్టీలు కానివ్వండి, ఇవాళ ఏమన్నారు, ఇవాళ ఇప్పుడు ఏదైతే మన పవన్ కళ్యాణ్ ఇవాళ ఎమ్మెల్యేగా కాని ముందు కానివ్వండి, మన మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేయకముందు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ముందు నన్ను టచ్ చేయాలి, నేనుంటానట్టుగా, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరిగిన లేదంటే దాడి జరిగిన ఇంకోటి అని చెప్పేసి అనేక రకాలుగా ఇవాళ స్టేట్మెంట్స్ ఇచ్చిన ఇదే పవన్ కళ్యాణ్ ఇవాళ నోరెత్తట్లేదు, మాట్లాడట్లేదు, ఎక్కడారో తెలియదు, హోంమంత్రి గారు తెలియదు, వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే 2 మహిళలు వ్యవస్థలను చేసి వాళ్ళ కార్యకర్తలంతా కూడా ఇచ్చేస్తా ఉంటే దాని మీద కేసు లేదు, పత్తా లేదు. మరి ఏ విధంగా ఇవాళ అసలు ల్యాండ్ ఆర్డర్ ఉంది రాష్ట్రంలో, అర్థం కాని పరిస్థితి ఉంది. ఘోరాలు జరుగుతూ ఉన్నాయి, నేరాలు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు మాట్లాడట్లేదు? పైకి మాత్రం మీరే విధంగా కక్షపూరిత చర్యలు చేపట్టకండి, మీరు ఇట్లాంటి చర్యలు మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి మీటింగ్లు పెట్టి చెప్తా ఉంటారా బయటికి? లోపల మాత్రం ఏం జరిగినా కూడా చలించరా మీరు? పోలీసుల మీద మాట్లాడరా మీరు? వ్యవస్థల మీద మాట్లాడరా మీరు?
దాడులు జరుగుతుందని మాట్లాడరా, మర్డర్ జరుగుతుందని మాట్లాడరా, మానభంగాలు జరుగుతుందని మాట్లాడరా. Right. ఇది ఎక్కడ సోద్యం నాకు అర్థం కాదు. ఏ రాష్ట్రంలోనూ కూడా భారతదేశంలో ఇట్లాంటి పరిస్థితులు లేవు. అత్యంత దారుణంగా కూడా చట్టాలని వాళ్ళు చేతిలో తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద, సానుభూతి పరుల మీద జరుగుతున్న దాడులు చూస్తూ ఉంటే అత్యంత జుగుత్సాకరంగా ఉంది, దారుణంగా, అత్యంత నీచంగా ఉంది. కాండాన్ని కంట్రోల్ చేయాలి ఇప్పటికైనా సరే. రామ్నాథ్ గారు రామ్నాథ్ గారు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పండి. తెలుగుదేశం జనసేన మధ్య వివాదాలు మొదలైనట్టున్నాయి. పసుపు బిళ్ళ తీసుకొచ్చినంత మాత్రాన మీరు వాళ్ళెవరికి పనులు చేయడానికి వీల్లేదు, జనసేన వాళ్ళకే చేయాలని చెప్పి నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు ఏదో ఆదేశాలు ఇచ్చారని వాళ్ళ పేపర్లో ప్రముఖంగా వచ్చింది. మీరేమంటారు? ఆ పరిణామాలు జరుగుతున్నాయా? నిజంగానే పసుపు బిళ్ళ వేసుకునే వాళ్ళందరికీ ఎస్ఐలు, డీజీపీలు వాళ్ళంతా లేచి శాల్యూట్ చేసే పరిస్థితి వచ్చేసిందా? కొమ్మినేని గారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం అనేది చాలా చిన్న విషయం సార్. కానీ పెద్దవాళ్ళ స్థాయిలోనే ఆధిపత్య పోరు మొదలైందని నాకు అభిప్రాయం అయితే కలుగుతుంది. మన జనసేన పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశం నిర్వహించి సన్మానం చేశారు. ఆ సందర్భంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మన ఓటు బ్యాంకు రాష్ట్రంలో 7% నుండి 20% పెరిగింది. మన ఓటు బ్యాంకు మొత్తం బలంగా కూటమి వైపు వెళ్లడం వల్లే ఈ స్థాయి గెలుపు సాధ్యమైంది అన్నారు. అంటే 20% ఓటింగ్ జనసేనకు ఉందని ఆయన క్లెయిమ్ చేశారు. కూటమికి మొత్తానికి వచ్చిన ఓటు షేరు 55%, 55% వచ్చింది. దాంట్లో 20% జనసేనది అయితే మరి బీజేపీ, టీడీపీ కలిసి 35% మించి ఓటు బ్యాంకు లేదని చెప్పదలుచుకున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. దాంతో పాటు ఇప్పుడు ఇది చాలా పెద్ద విషయం. గతంలో కూడా ఇలాగే 2014లో టీడీపీ గెలిచిన తర్వాత మా వల్లే గెలిచింది, మా పవన్ కళ్యాణ్ గారి వల్లే గెలిచిందని జనసేన వాళ్ళు అంటూ ఉంటే, ఒకరోజు చింతమనేని ప్రభాకర్ డైరెక్ట్ గా అసలు వాళ్ళ అన్నని గెలిపించుకోలేని వ్యక్తి, సరే అసభ్యకరంగా కూడా మాట్లాడారు, అన్నని గెలిపించుకోలేని వ్యక్తి మమ్మల్ని గెలిపించేది ఏంటి అని మాట్లాడారు. ఇంకా ఆ తర్వాత బాలకృష్ణ గారు ఏమన్నారు, అలగాజనం అన్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మాకు 20% ఓట్స్ అంటే అట్లాగా, అంటే అంతవరకు అన్నాడు కానీ జరుగుతున్న పరిణామాల మీద ఎక్కడ స్పందించట్లేదు కదా. ఆ తర్వాత ఆయన పూర్తిగా సరెండర్ అయిపోయినట్లు అనిపించట్లేదా? టీడీపీ ఇంత అరాచకం జరుగుతున్నా కూడా ఒక మాట మాట్లాడలేని దైన్య పరిస్థితిలో పడిపోయినట్లుగా మీకు అనిపించట్లేదా? లేదా? అంటే నాకు అనిపించింది ఏంటంటే, దీని అన్నిటినీ తన వైపు రాకుండా చూసుకోవాలనుకుంటున్నారా? ఈ జరుగుతున్న అరాచకాలు, దాడులన్నీ కేవలం తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే ఉండాలి, నేను స్పందిస్తే దాన్ని నేను కూడా నా వైపు తీసుకున్నట్టు. జనసేన వాళ్ళు కూడా ఇప్పుడు గుట్టలు కొట్టేయటంలో కానీ, ఇసుక అమ్ముకోవటంలో కానీ జనసేన వాళ్ళు కూడా ఉత్సాహంగానే పార్టిసిపేట్ చేశారంట కదా ఆ స్కాముల్లో. ప్రతి చోట ఆధిపత్యం అయితే నడుస్తుంది. మా వాటా ఎంత అని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు 20% అన్న తర్వాత మా వాటా అంతకుమించి ఎక్కువే ఉంటుంది అన్న ధోరణితోనే జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు. సో ఏ స్కామ్ జరిగినా 20% వాటా వాళ్ళకి ఇవ్వాలంటారా? అంతే కదా. ఇప్పుడు వాటా ఇవ్వకపోతే ఎలా అంటుండదా? మేము లేకుంటే అసలు మా ఓటు బ్యాంక్ రాకపోతే ఇవి గెలుపే సాధ్యం కాదని ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇప్పుడు ఆగస్టు 15వ తేదీన అన్నా క్యాంటీన్ లో ప్రారంభిస్తామని చెప్పారు. తొలి విడతగా 100 ఏమో. మరి దాంట్లో పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పారు, ఓన్లీ అన్నా క్యాంటీన్లు పెడితే సరిపోదు, డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా, అంటే డొక్కా సీతమ్మ క్యాంటీన్లు జనసేన కోటాగా భావించాల్సి ఉంటుంది. మరి ఆ 100 క్యాంటీన్లలో జనసేన కోరుతున్నట్లు డొక్కా సీతమ్మ పేరు మీద ఎన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారు అన్నది కూడా చూడాలి. కాబట్టి కొద్ది రోజులు ఒక 6 నెలలు అలా గడిస్తే ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్న క్లాష్ అనేది అంటే అట్లా కాదు కదా. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గరికి రేవంత్ వెళ్తే మల్లుపట్టి కూడా వెళ్ళాడు. ఇక్కడ చంద్రబాబు గారు ఒక్కళ్ళే తిరుగుతున్నారు. ఇవి నిన్న అమిత్ షాని కలిసినా, అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ని గెలిచినా ఆయన ఒక్కడే వెళ్తున్నాడు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం జరిగితే ఈయన వెళ్ళలేదు కనీసం. ఎవరు వేరే మంత్రులు వెళ్ళారు కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాల. ఈయన తప్పించు తిరుగుతున్నాడా లేక అసలు ఆయన అవాయిడ్ చేయటం జరుగుతూ ఉందా? అయినా కూడా ఆయన ఏం ఫీల్ కావట్లేదా? ఆయన గతంలో కూడా ఎన్నో అవమానాలు జరిగినా ఫీల్ కాలేదు కదా. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడా పవన్ కళ్యాణ్ గారు అనే పరిస్థితి అనే డౌట్ వస్తుంది కదా. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీకి వెంట తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారికి పూర్తి క్రెడిట్ రాదండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్ ఉంటుంది. ఓకే, చంద్రబాబు నాయుడు ఓన్ గవర్నమెంట్ కాదు ఇది అన్న సంకేతాలు వెళ్తే జనసేన పార్టీకి ఇప్పటికే చాలా ప్రాధాన్యత ఇచ్చామేమో మనము అన్న అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళలో ఉంది. ఇప్పుడు 20% అంటున్నాడు, నెక్స్ట్ ఎన్ని సీట్లు అడుగుతారో, మొత్తం మా వల్లే పార్టీ గెలిచింది అంటున్నారు కదా అన్న భయం తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్ గా ఉంది. ఇది బయటకు రావడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. అవతల వైపు జగన్మోహన్ రెడ్డి లేకుండా ఉంటే ఈ పార్టీకి అసలు మీరెవరు అని కూడా అని ఉండేవాళ్ళు. ఎటొచ్చి భయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక్క మాట అన్నా, ఆయన పక్కన విడిపోయినా, మరో లైన్ తీసుకున్నా మనం మళ్ళీ అధికారంలోకి రాం కదా, మళ్ళీ అధికారంలోకి వైసీపీ వస్తుందేమో అన్న రకరకాల ఇంకా ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి కాస్త సమయంలో పాటిస్తూ ఉన్నట్టుగా ఉన్నారే గానీ పవన్ కళ్యాణ్ కేవలం ఒక మంత్రిగా ఆయన శాఖకు పరిమితం చేసే పరిస్థితులు చాలా త్వరలోనే వస్తాయి. చాలా జరుగుతాయి రాజకీయాల్లో ఎప్పుడైనా కూడా
ఒక్క చోట ఇగో క్లాష్ మొదలైనా, చిన్న అనుమానం మొదలైనా అది పెనుభూతంగా మారి చాలా చాలా దూరం పోతుంది. 20% ఓటు బ్యాంక్ మాది అంటే ఇక్కడ సమస్యల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు జనసేన వాళ్ళు ఎంతకాలం టీడీపీకి సరెండర్ అయి ఉంటారు, ఎన్ని అవమానాలు జరిగినా భరిస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అంతే. అదే పవన్ కళ్యాణ్ ఓపిక ఎన్ని రోజులు ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తారు అన్నది. అధికారం రాకముందంటే ఎమ్మెల్యేగా గెలవలేకపోయానని కాబట్టి భయపడి ఆయన సరెండర్ అయ్యాడు అనుకుంటే, అధికారం వచ్చిన తర్వాత నా వల్లే అధికారం వచ్చిందని చెప్పిన తర్వాత కూడా ఈ అవమానాలు జరుగుతున్నాయా లేదండి, మరి వీటిని అవమానంగా ఫీల్ అవుతున్నారో లేదో కానీ జనసేనలో చాలామంది అయితే ఫీల్ అవుతున్నట్లుగా అర్థమవుతా ఉంది. మరి చూద్దాం, నాయకుడు అవమానంగా ఫీల్ అవ్వకుండా వాళ్ళు ఎంత ఫీల్ అయినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు కదా. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ఏదేమైనా ఒకటి, పరిశ్రమల్ని తరిమేయొద్దు చంద్రబాబు గారు. ఇటువంటి వాటిని, పరిశ్రమల్ని బ్లాక్మెయిల్ చేసే మీడియాని మీరు కంట్రోల్ చేయకపోతే మీరు గబ్బు పట్టిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. పొంగనూరులో పరిశ్రమ కానీ, ఇండోసోల్ పరిశ్రమ కానీ అమ్ముకునే పరిస్థితి క్రియేట్ అయిందంటే ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం జరుగుతుంది. పారిశ్రామిక వాతావరణం ఇప్పటికే దెబ్బతింది ఈ హింసాకాండతోటి. ఈ విషయంలో చంద్రబాబు గారు సరైన రీతిలో స్పందించకపోతే, కేవలం మీడియాకు భయపడి, తనని బెదిరించే బ్లాక్మెయిల్ చేసే ఆ 2 మీడియాలకు భయపడి ఆయన కనుక మాట్లాడకుండా ఊరుకుంటే ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం జరుగుతుంది. ఇలాంటి దారుణమైన వార్తలు రాసేవాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్లో నివసించట్లేదు. హైదరాబాద్లో ఉండి ఆంధ్రప్రదేశ్ మీద విషం కక్కుతున్నారు, పరిశ్రమలు రాకుండా అడ్డుపడుతున్నారు. ఈ పరిణామం జగన్ గారు తీసుకొచ్చిన పరిశ్రమలను ఏ రకంగా చెడగొట్టాలని చూస్తున్నారు. దీనికి చంద్రబాబు గారు కూడా ఆజ్యం పోస్తే ఇక ఆంధ్రప్రదేశ్ కర్మ అనుకోవాల్సింది. దయచేసి చంద్రబాబు గారు అలా జరగకుండా జాగ్రత్త పడి ఉన్న పరిశ్రమలను కాపాడుకోవాలి. జగన్ తెచ్చినటువంటి పరిశ్రమలను కాపాడాలని ఆకాంక్షిస్తూ రామ్నాథ్ గారు, నారాయణమూర్తి గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.